సో ఫైనల్లీ నేను కూడా నా ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకు యశ్వంత్కి ఇద్దరికి సేమ్ ఒక పేస్టల్ కలర్లో వెళ్ళాలని అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట. మా ఇంటి గృహప్రవేశం ఉంది, దాంతోపాటు ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి చాలా శారీస్ అయితే కావాలి. ఎంత బ్యూటిఫుల్ ఉందో, చీర బాగుంది అని నేను చెప్పడం కాదు, మీరు చెప్పుకోవాలి. కట్టుకుంటే నీకు ఆనందం అనిపించాలి. మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ నేను కూడా నా ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. బట్ ఏంటంటే ఈ ఒక షాపింగ్ని నేను చాలా ఎర్లీగా చేసేసాను. బట్ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. బికాస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనము ఎర్లీగా మాకు కావాల్సినవన్నీ షాపింగ్ చేయకపోతే వర్క్ ఏమీ జరగదనమాట. అండ్ దట్టు నేను ప్లాన్ చేస్తున్న ఈ శారీ కానీ బ్లౌజ్ డిజైన్కి కానీ నా డిజైనర్ ముందే చెప్పేసింది భార్గవి, మేడం అట్లీస్ట్ మీరు నాకు 25 days బిఫోర్ అయితే ఇవ్వాలి, అలా ఇస్తేనే నేను అడావిడి లేకుండా చాలా ఫ్రీగా చేసిస్తానని చెప్పింది. కాబట్టి ఎర్లీగా షాపింగ్ అయితే చేసేసాను అనమాట. అండ్ ఈ ఒక ఎంగేజ్మెంట్కి నేను 2 లుక్స్ని అయితే ప్లాన్ చేస్తున్నాను. ఒకటి తాంబూలాలని మార్చుకుంటాము కాబట్టి దానికైతే కంప్లీట్ ట్రెడిషనల్. సో దానికి ప్రాపర్గా జడలు వేసుకొని పూలన్నీ పెట్టుకొని ప్రాపర్ పట్టు శారీ అని కట్టుకొని తాంబూలాల శాస్త్రానికి సో ప్రాపర్ ట్రెడిషనల్గా అయితే రెడీ అవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా రింగ్ సెరమనీ కోసం కొంచెం నార్త్ స్టైల్ లుక్లో వెళ్దామని అనుకుంటున్నాను. బికాస్ పెళ్ళికి అయితే మనము కొంచెం వెస్ట్రన్ కానీ నార్త్ లుక్ కానీ ఎక్కడ చేయలేము. సో ఓన్లీ మాకు ఎంగేజ్మెంట్కే పాసిబిలిటీ ఉంటుంది కదా రింగ్ సెరమనీ కోసం. దానికి ఒక మంచి ప్రాపర్ లెహెంగా అయితే అనుకుంటున్నాను. దట్టు నాకు యశ్వంత్కి ఇద్దరికి సేమ్ ఒక పేస్టల్ కలర్లో వెళ్ళాలని అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ అన్నీ ఇప్పుడు షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ముందుగా అయితే లెహెంగాకి ఇంకొక రోజు నేను ప్లాన్ చేశాను. బికాస్ ఒకే రోజే అవ్వదు కదా, అడావిడి అయిపోతుంది. అండ్ దట్టు లెహెంగాకి అయితే ఇద్దరికి సేమ్ కపుల్ అవుట్ఫిట్ కాబట్టి సో దాన్ని ఇంకో రోజు ప్లాన్ చేసి ఈ రోజు అయితే ప్రస్తుతానికి పట్టు శారీ కోసం నేను ఈరోజు ఉప్పాల్ వెళ్తున్నాను అనమాట. ఉప్పాల్ దగ్గర ఇంకొక ఏదో ఏరియా, అక్కడ ఒక షాప్ ఉంది, చాలా బాగుంది ఇక్కడ శారీస్ అన్నీ అని చెప్పారు. సో కాబట్టి చలో అక్కడ వెళ్ళి అయితే చూసి వద్దాం. అక్కడే దొరికితే సో ఓకే మొత్తం అంతా తీసేసుకుందాం, లేదు అంటే ఇంకో చోట మళ్ళీ వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాను. కాబట్టి మీకు కూడా చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి, ఎలాంటి శారీ కొంటాను. సో అన్నీ అయితే కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఇందాకే చెప్పినట్టు ఉప్పాల్కి వెళ్ళాలి అంటే మెట్రోలో అయితే నేను వెళ్ళలేను, ఇంకా కార్ తీసుకొని వెళ్తే తెలుసు కదా మీ అందరికీ ట్రాఫిక్లో అయితే స్టక్ అయిపోతాను. కాబట్టి కొంచెం నా డిజైనర్ భార్గవి కూడా వస్తుంది కాబట్టి అలా 2 వీలర్లో వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతాం. సో ఫైనలీ శారీస్ చూడడానికి అయితే వచ్చామన్నమాట. డిజైనర్ భార్గవి, లక్ష్మక్క, సో తీసుకొచ్చారు. బట్ దిస్ టైం ఏంటంటే నార్మల్గా మీరు నా ఏదైనా అకేషన్స్లో చూసే ఉంటే ఆర్ షూటింగ్లో చూసే ఉంటే డార్క్ కలర్సే నేను ఎక్కువ వాడుతాను కదా, ఐ మీన్ కొంచెం కెమెరాకి బ్రైట్ కావాలనేసి. సో ఇది నా పర్సనల్ ఫంక్షన్ కాబట్టి కొంచెం పేస్టల్స్ కలర్స్ వెళ్దాము అనేసి పర్టికులర్గా ఓన్లీ పేస్టల్స్ కలర్స్ చూస్తున్నాం అనమాట. లైక్ గోల్డ్, పీచ్, సిల్వర్ అట్లాంటిది. సో కలెక్షన్స్ అయితే అమేజింగ్ ఉంది. సో చూద్దాం, కొన్ని అయితే ఆప్షన్స్లో పెట్టాము. సో చూద్దాం. గోల్డ్ అయితే బాగుంది, బట్ ఈ ఫ్లవర్ ఇది ఒకటి ఫ్లవర్ కొంచెం అనిపిస్తుంది, కానీ కలర్ బార్డర్ కూడా డిఫరెంట్ వచ్చింది అక్క. అంటే అన్నిటికేమో ఇట్లా వచ్చేసి పెద్ద ఫ్లవర్స్ వస్తుంది, ఇదేమో కంప్లీట్ టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది కదండి. ఈ టెంపుల్ బార్డర్స్ కదా ఇది. చాలా బంగారం లాగా మెరిచిపోతుంది. చీర కట్టుకున్నా అంటే అసలు పెళ్లికాలు వచ్చేస్తుంది. పిల్లోడు అయితే కట్నం లేకుండా చేసుకోవాలి, నాకు తెలుసు. చీర ఎంత బ్యూటిఫుల్ ఉందో, చీర బాగుంది అని నేను చెప్పడం కాదు, మీరు చెప్పుకోవాలి. కట్టుకుంటే నీకు ఆనందం అనిపించాలి. అందరు చెప్తారు బాగుంటది అని, కానీ ఫేస్ గ్లోయింగ్ బట్టి లుకింగ్ తెలుస్తుంది.
లాస్ట్ టైం నా బర్త్డేకి ఒకటి పీచ్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఒకటి కాంబినేషన్ శారీ బ్లౌజ్కి భార్గవితో అయితే చాలా 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 ఎంక్వైరీస్ వచ్చింది అండ్ అందరికీ చాలా బాగా నచ్చింది. సో కాబట్టి ఈరోజు దగ్గరుండి మళ్ళీ మేమిద్దరే వచ్చి శారీ తీసుకెళ్ళాలని వచ్చాం కాబట్టి ఇప్పుడే కాంట్రాస్ట్ ఏం చేస్తామని అడుగుతున్నాను అనమాట. మీరు ఏం వేసుకున్నా అసలు ఇట్లా బొమ్మలాగా అనిపిస్తారు. మ్యానిక్విన్కి వేయాల్సిన అవసరం లేదు, మీకు వేస్తే సరిపోతుంది. ప్రతిదీ కూడా ఎట్లానే ఉంటుంది. సో అది మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, దాన్ని నేను. బట్ ఇక్కడ అయితే మనం ఇందాకే చెప్పినట్టు ఈ మంత్ అయితే మనకు చాలా 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 అకేషన్స్ ఉంది. ఒకటి మా అక్క కూతురు ఆఫ్ శారీ ఫంక్షన్ ఉంది, మా ఇంటి గృహప్రవేశం ఉంది, దాంతోపాటు ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి చాలా శారీస్ అయితే కావాలి. సో చాలా వరకు నచ్చిన కలెక్షన్స్ అయితే ఇక్కడ పక్కన పెట్టుకున్నాము. సో ఇక్కడే కాంట్రాస్ట్ అనుకుంటే మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండదు కదా అనేసి. కానీ ఇప్పుడైతే మీకు రివీల్ చేసి చూపించట్లేదు, లాస్ట్లో చూపిస్తాను ఏమేమి కలర్ తీసుకున్నాము అనేసి. కానీ ఫైనల్ లుక్ చూడాలంటే అఫ్కోర్స్ అప్కమింగ్ వీడియోస్ చూడాలి. పేస్టల్ నుంచి కొంచెం డార్క్ షేడ్కి వస్తున్నాం. బికాస్ మ్యాక్స్ కొన్ని పేస్టల్ అయితే ఏదైతే సెలెక్ట్ అయిందో దాన్ని పక్కన పెట్టుకున్నాం కాబట్టి. ఈరోజు నేను యాక్చువల్లీ ఊరికి వచ్చాను అనమాట, అక్క వాళ్ళ ఊరికి వచ్చాను. బోడుప్పాలకు వచ్చాను. రోజు వాడైతే ఇంటికి వస్తారు, నాకంతా తెలియలేదు ఎందుకు లేట్ అనేదాన్ని. కానీ ఈరోజు నేను వచ్చాకే తెలిసింది. అండ్ దట్టు కార్లో రాలేదు ఈరోజు, మేము స్కూటీ మీద 2 వీలర్ తీసుకొని వచ్చాం. బట్ 2 వీలర్ మీద వచ్చినా కూడా మాకు 1.5 hour ఈజీగా పట్టింది అనమాట. బట్ వాట్ ఎవర్, నాకు చాలా వర్త్ అనిపించింది. అంటే మనకు మంచిగా నచ్చిన కలెక్షన్స్ అయితే దొరికింది కాబట్టి వీఆర్ హ్యాపీ. అండ్ ఇందాకే చెప్పినట్టు రెగ్యులర్గా మీరు చూసినట్టు అయితే ప్రతి దానికి కొంచెం కెమెరా కోసం డార్క్ షేడ్ అని చేయాల్సి వచ్చేది ప్రతిసారి, బికాజ్ కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంటుంది కదా అనేసి. సో యాజ్ ఐ సెడ్ ఈసారి కొంచెం చాలా పేస్టల్ కలర్, దట్టు చాలా డిఫరెంట్ కలర్ అయితే దొరికింది. బట్ దానికైతే కొంచెం రేర్ కాంబినేషన్ అయితే చేయాలి, కాంట్రాస్ట్ అని అనుకుంటున్నాము. ఎస్, డిసైడ్ అయితే కాలేదు. సో చూపి శారీకి అయితే కాంట్రాస్ట్, దీనికి కాంట్రాస్ట్ వేసుకున్నాము. ఇంకో శారీకి సెల్ఫ్ ఇచ్చేద్దాం, బికాజ్ అది ఆల్రెడీ 2 కలర్స్ వచ్చింది కాబట్టి మనం ఇందులో ఏదైతే వచ్చిందో దాంట్లోనే వెళ్ళిపోతే మనకి ఈ లుక్ అనేది వస్తుంది. సో మేము ఈ 2 శారీస్ తీసుకున్నాము. ఈవెంట్స్ దేనికి అనేది మేము చెప్తాము. సో దీనికైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనుకుంటున్నాము. కానీ ఆ కలర్ ఇప్పుడే రివీల్ చేయట్లేదు, ఎందుకంటే మీరు అప్పుడు చూస్తేనే 100% తెలుస్తుంది. సో ఇంత క్లియర్ గా కనిపించదు, బాడీ పైకి వచ్చేసరికి కలర్ అనేది ఎగ్జాక్ట్ గా మీకు కనిపిస్తుంది. అండ్ దట్టు రెగ్యులర్ గా వేసే రిపీటెడ్ కలర్ అయితే వద్దు అనేసి ఆల్రెడీ అనుకుని వచ్చాము ఇద్దరు. సో రిపీట్ కలర్ అయితే అస్సలు వద్దు, ఇప్పుడు వరకు ఏ కలర్ అయితే వేయలేదు, అదే తీసుకోవాలనేసి వచ్చాము. కాబట్టి ఇప్పటి వరకు 2 కలర్స్ లో ఏది యూజ్ చేయలేదు కదా. ఇది యూజ్ చేసి ఉంటాను కానీ దిస్ కాంబినేషన్ అంటే స్మాల్ చెక్స్ వచ్చింది, డెఫినెట్ గా లుక్ అయితే మీకు అల్టిమేట్ ఉంటుందని నేను ఇప్పుడు కాదు, we will make it ఆ లుక్ రావడానికి కొంచెం బార్డర్ మగ్గం వర్క్ అండ్ బ్లౌజ్ అండ్ ఎవ్రీథింగ్ చేసి సారీస్ కి కూడా మేము మగ్గం వర్క్ అనే అనుకుంటున్నాం బార్డర్. యా, చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే సో డన్ ఫర్ ద డే. నాకే ఇంత టైం పట్టింది, ఇంకా స్టిల్ యశ్వంత్కి చాలా పెండింగ్ ఉంది. అన్నదైతే డెఫినెట్ గా బట్ ప్రస్తుతానికి ఒకటే అనుకున్నాము, అందుకని ఒక 3-4 days ఓన్లీ షాపింగ్కే పెట్టుకున్నాము. ఒక రోజు మొత్తం ఓన్లీ శారీస్కి వెళ్దాం, ఇంకా నెక్స్ట్ డే ఇంకో లెహెంగాకి వెళ్దాం, తర్వాత నాది ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ కలర్ పట్టుకొని యశ్వంత్కి వెళ్దాం అనేసి. కాబట్టి మ్యాచింగ్ అన్నకు సెట్ అవ్వాలనే చూసి ఆలోచించి అన్ని కలర్స్ లో నుంచి ఈ కలర్స్ తీసాను. అండ్ ఇది మీరు చూసింది part 1 షాపింగ్. సో మళ్ళీ అగైన్ నేను మీకు part 2లో రెస్ట్ బ్యాలెన్స్ షాప్స్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఎవరైనా సెల్ఫీస్ కావాలనుకుంటే మేము ఇన్స్టాలో పెడతాము. అండ్ ఇంకోటి ఏంటంటే కార్ మాదాపూర్లో పెట్టి అక్కడి నుంచి భార్గవి ఇంటికి వెళ్ళి భార్గవి ఇంటి నుంచి 2 వీలర్ తీసుకొని ఇక్కడికి వచ్చాం కాబట్టి
ఈ రోజు ఇక్కడే ఉంటుంది అందుకే ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ రేపు వెళ్ళే షాపింగ్ కూడా చెప్పిస్తాం. అక్కడికి వెళ్ళిపోతాము షాపింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నా నెక్స్ట్ వీడియో చూడండి. ఏం చేయాలి మీరు చెప్పిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.